హలో ఎవ్రీవన్, ఇవాళ నేను డ్రైవ్ చేయబోతున్న హ్యుండాయ్ i20 సెకండ్ జనరేషన్ మోడల్. సో ముందుగా అయితే ఇంజన్ బే ఓపెన్ చేద్దాం. సో దిస్ ఈజ్ ఏ 1.4 లీటర్ డీజిల్ ఇంజన్. సో ఇన్సులేషన్ అయితే ఏం ప్రొవైడ్ చేయలేదు. అండ్ ఫ్రంట్లో చూసుకుంటే మనకి ఇటాలియన్ నోస్ గ్రిల్ అయితే కనిపిస్తుంది అండ్ హ్యుండాయ్ లోగో ఎట్ ద సెంటర్. హెడ్ ల్యాంప్స్ వచ్చేసి హాలోజన్ యూనిట్ అండ్ సేమ్ ఇస్ ద కేస్ విత్ ద ఇండికేటర్స్ అండ్ ఫాగ్ ల్యాంప్స్ ఆఫ్ ది వెహికల్. అండ్ ఫ్రంట్ టైర్ సైజ్ వచ్చేసి 14 ఇంచ్ అండ్ ఫ్రంట్ అయితే డిస్క్ బ్రేక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ అలాయ్ కూడా డీసెంట్గా కనిపిస్తున్నాయి. సో దిస్ ఈజ్ ఎ వెరీ డేటెడ్ కార్ అండ్ ఈ కార్ లెంత్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 4 మీటర్స్. సో ఆ సైజ్ మనం ఈ రోజుల్లో కాంపాక్ట్ ఎస్యూవీస్కి ఉంటుంది. అండ్ ఎట్ ద రియర్ మనకి 14 ఇంచ్ టైర్ సైజ్ అండ్ డిస్క్ బ్రేక్ కూడా ప్రొవైడ్ చేశారు, విచ్ ఈజ్ సో షాకింగ్. ఆ రోజుల్లో ఒక హ్యాచ్ బ్యాక్కి వెనకాల డిస్క్ బ్రేక్ అంటే గొప్పనే చెప్పుకోవాలి. అండ్ రియర్ టైల్ ల్యాంప్స్ వచ్చేసి డీసెంట్గానే ఉన్నాయి, నో ఎల్ఈడి. i20 అయితే బోల్డ్గా కనిపిస్తుంది ఆబ్వియస్లీ. అండ్ యాస్టా రిటర్న్ దేర్, సో అది వేరియంట్ నేమ్. అండ్ CRDA ఫర్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్కి. సో రియర్ పార్కింగ్ కెమెరా, సో రియర్ సెన్సర్స్ ఫర్ ది వెహికల్ అండ్ రియర్ వైపర్. సో బూట్ ఓపెన్ చేద్దాం. సో బూట్ స్పేస్ అయితే యాక్చువల్లీ డీసెంట్గా ఉంది, ఎక్కువేం కాదు. సో అరౌండ్ 300 లీటర్స్ అండ్ పాసివ్ షెల్ఫ్. సో ఇదైతే మనకి ఫ్యూయల్ లిడ్. సో మనకి వెనకాల అయితే కాయిన్స్ పెట్టుకోవడానికి స్టోరేజ్ స్పేస్ ఉంది, పవర్ విండో కంట్రోల్స్ అండ్ బాటిల్ హోల్డర్స్ అయితే ఏం లేవు వెనకాల. సో లెట్స్ గెట్ ఇన్ సైడ్. సో లెగ్ రూమ్ అనేది డీసెంట్గా ఉంది, నాట్ ది బెస్ట్. అండ్ అండర్ సైజ్ సపోర్ట్ ఈజ్ ఆల్సో డీసెంట్, నాట్ ది బెస్ట్. అండ్ హెడ్ రూమ్ వచ్చేసి నా హైట్ 5'9", నాకే కొంచెం గ్యాప్ ఉంది, కొంచెం స్లైట్ గ్యాప్. అదే 6'1" ఆర్ 6'2" ఉంటే ఆర్ 6 ఉన్నా మీరు ఈజీగా టచ్ అవుతుంది హెడ్. కప్ హోల్డర్ రియర్ ప్యాసింజర్స్కి అండ్ మ్యాగజైన్ హోల్డర్స్. అండ్ వెనకాల అయితే 2 హెడ్ రెస్ట్స్ ఇచ్చారు, మిడిల్ ప్యాసింజర్కి లేదు. అండ్ 3 ప్రాపర్ సీట్ బెల్ట్స్ అయితే కనిపిస్తున్నాయి మనకి. డాష్ బోర్డ్ అయితే చాలా డీసెంట్గా ఉంది. సో ముందు అక్కడికి వెళ్ళిపోదామా? లెట్స్ గో. ఈ కార్లో కీలెస్ ఎంట్రీ ఆప్షన్ ఉంది. సో కీ మన జేబులో ఉంటే మనం ఈ కీ ప్రెస్ చేసి అన్లాక్ చేయొచ్చు, ఈ బటన్ ప్రెస్ చేసి. సో దేర్ ద కార్ అన్లాక్స్. సో ఫ్రంట్ అయితే మనకి ఒక పాకెట్ కనిపిస్తుంది, సైడ్ పాకెట్. సో బాటిల్స్ అయితే పెట్టలేమేమి, స్పీకర్ అండ్ కాయిన్స్ పెట్టుకోవచ్చు. అండ్ ఇవి వచ్చేసి మనకి విండో స్విచెస్ అండ్ చైల్డ్ లాక్. అవుట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం ఇక్కడ నుంచి. అండ్ దిస్ ఈజ్ టు లాక్ ఆర్ అన్లాక్ ది వెహికల్. సో లెట్స్ గెట్ ఇన్ సైడ్. డాష్ బోర్డ్ అయితే మనకి చాలా డీసెంట్గా ఉంది. సో హ్యుండాయ్ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ డీసెన్సీ. సో బీజ్ ట్రీట్మెంట్ అయితే కనిపిస్తుంది మనకి, బీజ్ అండ్ కాఫీ ఆర్ బ్లాక్ కలర్ అలా ఉంది. సో ఆ కాంబినేషన్లో ఉంది, వెరీ ప్రీమియం. సీట్స్ కూడా మంచి కంఫర్టబుల్గా ఉన్నాయి విత్ లెదరేట్ అప్ హోల్స్టరీ. సో ఇదైతే లైట్ స్విచెస్ అండ్ రియర్ ప్యాసింజర్స్కి. సెంటర్లో అయితే మనకి ఆడియో కంట్రోల్స్ కనిపిస్తున్నాయి, సో వెరీ బేసిక్. అండ్ ఏసీ ఆప్షన్స్, ఫ్రంట్ అండ్ రియర్ డీఫాగర్ మనకి ఇది. అండ్ ఇక్కడైతే స్టోరేజ్ స్పేస్ ఉంది, మనం ఏమైనా పెట్టుకోవచ్చు కావాలైతే. సో 6 గేర్స్ వస్తాయి మనకి దీనిలో. మనం రివర్స్ వేయాలంటే ఈ నాబ్ ప్రెస్ చేసి ఫ్రంట్గా వేయాలన్నమాట ఫస్ట్ గేర్లో. సో ఇది రిలీజ్ చేసి నార్మల్గా వేస్తే ఫస్ట్ గేర్ ఎంగేజ్ అవుద్ది. అదే మనం ఈ లీవర్ ప్రెస్ చేసి వేస్తే రివర్స్ అన్నమాట. సో యూ కెన్ సీ దేర్ రివర్స్ పార్కింగ్ కెమెరా కూడా ఆన్ అయింది. అండ్ హ్యాండ్ బ్రేక్ ఆఫ్ ది వెహికల్, 2 కప్ హోల్డర్స్ ఫర్ ఫ్రంట్ ప్యాసింజర్స్ అండ్ రియర్ ప్యాసింజర్స్కి.
అండ్ ప్యాసింజర్కి ఒక మిర్రర్ కూడా ప్రొవైడ్ చేశారు ఈ పక్కన, నో లైట్. అండ్ సేమ్ ఈస్ ద కేస్ హియర్, మిర్రర్ బట్ నో లైట్. అండ్ మన కింద చూసుకుంటే యూఎస్బి ఛార్జింగ్ సాకెట్ అయితే కనిపిస్తుంది అండ్ ఒక ఆక్స్ కూడా కనిపిస్తుంది. సో ఇక్కడ ఏమైనా స్పేస్ ఉంది, ఏమైనా పెట్టుకోవచ్చు. అండ్ 12 volts ఛార్జింగ్ సాకెట్. అండ్ గ్లవ్ బాక్స్ అయితే కూల్డ్ గ్లవ్ బాక్స్. అండ్ మనకి కంపార్ట్మెంట్స్ ఉన్నాయి, సో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇగ్నిషన్ ఆన్ చేద్దాం. మనకి కీలెస్ ఎంట్రీ ఉంది కాబట్టి సో వెహికల్ కీ ఇన్సర్ట్ చేయకుండానే మనం ఈ బటన్ ప్రెస్ చేసి ఆన్ చేయొచ్చు కార్ని. సో వెల్కమ్ మెసేజ్ అయితే చూపిస్తుంది. అండ్ లెఫ్ట్ సైడ్లో మనకి ఒక టాకోమీటర్ కనిపిస్తుంది. అండ్ రైట్ సైడ్లో ఆబ్వియస్లీ అండ్ రైట్ సైడ్లో మనకి ఒక స్పీడోమీటర్ అయితే కనిపిస్తుంది. అండ్ మిడిల్లో ఉన్న డిస్ప్లేలో అయితే లెఫ్ట్ సైడ్ టెంపరేచర్ కనిపిస్తుంది. అండ్ రైట్ సైడ్లో ఫ్యూల్ మీటర్ అండ్ కింద ఓడోమీటర్ అయితే కనిపిస్తుంది. ఈ డిస్ప్లే గురించి మనం రైడ్ చేస్తూ మాట్లాడుకుందాం. సో స్టీరింగ్ కూడా మంచిగా ఉంది పట్టుకోవడానికి. అండ్ స్టీరింగ్ అయితే మనకి హైట్ అడ్జస్టబుల్. ఓకే, సో ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం. అండ్ ఇది వచ్చేసి మనకి ఆడియో ట్రాక్ చేంజ్ చేసుకోవడానికి, ఇదైతే కాల్స్ పికప్ చేయడానికి, ఇది డిక్లైన్ చేయడానికి. అండ్ ఇది వచ్చేసి కార్, అది మనకి ఇక్కడైతే ఒక చిన్న రేడియోకి సంబంధించిన ఆడియో సబ్ సిస్టమ్ అయితే కనిపిస్తుంది. దాన్ని ఇక్కడ నుంచి మనం చేంజ్ చేయొచ్చు. అండ్ వాల్యూమ్ పెంచడానికి, తగ్గించడానికి. అండ్ ఇదైతే ఆబ్వియస్లీ మ్యూట్. సో దిస్ కార్ గెట్స్ డ్యూయల్ ఎయిర్ బ్యాగ్ ఎట్ ద ఫ్రంట్. 3 sides 3 హ్యాండిల్స్ అయితే వస్తున్నాయి. అండ్ డ్రైవర్ సైడ్ రాదు మనకి. అండ్ దిస్ ఈస్ ద మైక్. సో దిస్ ఈస్ ద ఫ్రంట్ టోయింగ్ హుక్ ఆఫ్ ది వెహికల్. సో చాలా వెహికల్స్కి ఇక్కడే ఉంటుంది మనకి. పైన అయితే మనకు ఒక చిన్న యాంటీనా కనిపిస్తుంది. అండ్ అట్ ద రియర్ ఒక స్పాయిలర్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ అయితే చూస్తున్నాం. రిక్వెస్ట్ సెన్సర్ మనకి ప్యాసింజర్ సైడ్ కూడా వచ్చింది. దట్ ఈస్ సో అమేజింగ్. ఎందుకంటే ఈ రోజుల్లో క్రెటాకి అండ్ వెర్నాకి కూడా 2 sides రావట్లేదు, ఓన్లీ 1 side. సో దిస్ ఈజ్ ఎ వెరీ ఫీచర్ లోడెడ్ కార్. అండ్ అవుట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్స్ మీద మనకి ఇండికేటర్స్ కనిపిస్తున్నాయి. సో అప్పట్లో మనకి చాలా ఫీచర్ లోడెడ్ కార్ అండ్ సెట్ ఎ బెంచ్ మార్క్ ఫర్ ది హ్యాచ్ బ్యాగ్స్. సో ఫీచర్స్ అయితే ఇలా ఉన్నాయి. మరి డ్రైవ్ చేయడానికి ఎలా ఉంది తెలుసుకుందామా? లెట్స్ గో. సో మిర్రర్స్ చెక్ చేసుకొని లాంచ్ చేద్దాం మనం వెహికల్ని. సో ఇప్పుడు వెహికల్ స్టార్ట్ చేసే ముందు సేఫ్టీ పాటించండి. అండ్ ఆఫ్ వి గో. ఓ మై గుడ్నెస్. సో ఈ వెహికల్లో లోవర్ డౌన్ కొంచెం ల్యాగ్ అనేది ఉంది. పర్ఫార్మెన్స్ మామూలుగా లేదు. అండ్ టాప్ ఎండ్ కూడా మంచిగా పుల్ చేస్తుంది. సో నాట్ ద బెస్ట్, కానీ మంచిగా పుల్ చేస్తుంది. ఈ పర్ఫార్మెన్స్కి గల కారణం మనం చూసుకుంటే 1.4 liter CRDI డీజిల్ ఇంజిన్ విచ్ ప్రొడ్యూసెస్ 88.7 bhp ఆఫ్ పవర్ at 4000 rpm and 219.7 Nm of torque which comes at 1500 rpm and stays there till 2500 rpm. సో 1500 rpmలో టార్క్ అనేది రావడం వలన లో ఎండ్ అనేది మంచిగా ఉంది. సో సిటీ డ్రైవింగ్ కండిషన్స్కి బాగుంటుంది, కానీ అగ్రెసివ్గా లాంచ్ చేయాలైతే లో ఎండ్ అనేది కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. కానీ సిటీ డ్రైవింగ్ కండిషన్స్ వరకు ఎక్సలెంట్ అసలు. అండ్ మిడ్ రేంజ్ అయితే మామూలుగా ఉండదు. మరి టాప్ ఎండ్లో ఇంజిన్ అయితే వోకల్ అయిపోతుంది ఎక్కువ. సో నాయిస్ అయితే ఎక్కువ వస్తుంది మనకి. అండ్ వెహికల్ లోపలికి అయితే మనకి రోడ్ నాయిస్ అండ్ టైర్ నాయిస్ కూడా తెలుస్తుంది. అండ్ ఈవెన్ ద ఇంజిన్ సౌండ్ కూడా లైట్గా వినిపిస్తుంది మనకి. సో NVH లెవెల్స్ అయితే ఇంకా
ఇంప్రూవ్ చేయొచ్చు. ఆబ్వియస్లీ ఇది ఒక డేటెడ్ కార్, విచ్ మీన్స్ 2012లో లాంచ్ అయింది ఇది. కానీ ప్రజెంట్ జనరేషన్ మోడల్ చూసుకుంటే మనకి చాలా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి. బట్ ఆ టైం డ్యూరేషన్లో ఉన్న కార్కి ఈ మాత్రం ఫీచర్స్ ఉన్నాయంటే ఇట్స్ అమేజింగ్. సో రైడ్ కంఫర్ట్ అయితే సూపర్ స్మూత్, టెరిఫిక్ స్మూత్నెస్ అసలు. కానీ గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఇష్యూ ఇక్కడ. సో గ్రౌండ్ క్లియరెన్స్ ఈజ్ ఆన్ ది లోవర్ సైడ్. సో ఈ వెహికల్ మైలేజ్ వచ్చేసి అరౌండ్ 16 to 20 km/L. అండ్ దిస్ ఈజ్ ఎ డీజిల్ ఇంజిన్. సిటీ డ్రైవింగ్ కండిషన్స్కి ఈ వెహికల్ అయితే నాట్ ఏ ప్రాబ్లం. సో మంచిగా ఉంటుంది. కానీ హైవే మీద ఎగ్జైటింగ్ పర్ఫార్మెన్స్ అయితే మనకి చూడడానికి కనిపించదు. సో మిడ్ రేంజ్ అయితే మామూలుగా ఉండదు అసలు. సో గేర్ బాక్స్ అయితే నాట్ ద స్లీకెస్ట్ అని చెప్పొచ్చు. కొంచెం జర్కినెస్ ఉంది గేర్ బాక్స్లో. అండ్ క్లచ్ కూడా హెవీగా ఉంది. బ్రేక్స్ కూడా మంచిగా ఇంకా ఫీల్ ఇవ్వచ్చు స్టాపింగ్ పవర్ని. ఇంజిన్ నాయిస్ అనేది మనకి టాప్ ఎండ్లోనే తెలుస్తుంది. అట్ లోవర్ స్పీడ్స్ అంత అబ్జర్వ్ చేస్తే తప్ప తెలియదు. టేకింగ్ ఏ యూటర్న్, లెట్స్ సీ హౌ ఈజ్ ఇట్. సో స్టీరింగ్ వీల్ అయితే లైట్గా ఉంది. నాట్ సూపర్ లైట్, బట్ ఇట్స్ లైట్ స్టిల్. అండ్ హై స్పీడ్స్లో కూడా ఎక్కువ వెయిట్ ఏం అనిపించట్లేదు. డైలీ యూస్కి అయితే ఈ వెహికల్ చాలా ప్రాక్టికల్గా ఉంటుంది. సో మీకు కనుక సిటీ డ్రైవింగ్ కండిషన్స్కి సరిపోయే పర్ఫార్మెన్స్ అండ్ రైడ్ కంఫర్ట్ కావాలనుకుంటే యూ కెన్ ఆప్ట్ ఫర్ దిస్ కార్. సో ప్రజెంట్ అయితే ఈ జనరేషన్ డిస్కంటిన్యూ అయ్యాయి. సో ప్రజెంట్ జనరేషన్ ఎలా ఉందో చూద్దాం. కానీ సెకండ్ హ్యాండ్స్లో కావాలనుకుంటే ఈ కార్ కూడా మంచి ఆప్షనే. అండ్ హైవే మీద అవుట్ రైడ్ పర్ఫార్మెన్స్ కావాలనుకుంటే ఎగ్జైట్మెంట్ అనేది ఉండదు. టాప్ ఎండ్ అనేది మంచిగా డీసెంట్గానే ఉంది, కానీ ఆ ఎగ్జైట్మెంట్ అనేది ఉండదు. సో థింక్ బిఫోర్. మీకు కనుక మంచి టాప్ ఎండ్ ఉంటే చాలు డీసెంట్గా, అంటే దిస్ ఈజ్ ఎ గ్రేట్ వెహికల్. సో యూ కెన్ ఆప్ట్ ఫర్ దిస్. సో సెంటర్ డిస్ప్లేలో మనకి గేర్ పొజిషన్ ఇండికేటర్ అండ్ గేర్ చేంజ్ చేసే ఇండికేషన్ కూడా కనిపిస్తుంది. ఇన్ కేస్ మనం కనుక రెస్పెక్టివ్ గేర్స్లో నడపకపోతే వెహికల్ని. సో మీరు కనుక ఈ వీడియోని ఎంజాయ్ చేసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీ వ్యూస్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి.